హాయ్, అందరూ బాగున్నారా? హరిప్రియ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీదేవి. అందరికీ నమస్కారం. అయితే మనం చాలా కష్టంలో ఉన్నారా? మీరు కూడా చాలా కష్టంలో ఉన్నారా? చాలా ఒంటరిగా కూడా ఉన్నారా? అయితే నేను మీకు ఒక మాట చెప్తాను. మీరు పదే పదే నిరంతరం కూడా శ్రీరామచంద్రమూర్తి నామస్మరణ చేయండి. తెలిసి చేసినా తెలియక చేసినా, ఎందుకంటే రా అంటే అగ్నిబీజం పాపరాశిని చేస్తుంది. మా అంటే అమృత బీజం మనకి ఏదైతే మరుజన్మ లేనటువంటి మోక్షదారిని అనుగ్రహింపజేస్తుంది. అది మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో శ్రీరామచంద్రమూర్తి కరుణకి అవధులు లేవు. ఆయన అంత దయాకరుడు. ఆయన గుహుణ్ణి అనుగ్రహించారు, ఒక ఉడతను అనుగ్రహించారు, అలాగే శబరిమాతను అనుగ్రహించారు, విభీషణ్ణి అనుగ్రహించారు, సుగ్రీవుడిని అనుగ్రహించారు, అలాగే శ్రీరామచంద్రమూర్తి ఎందరినో అనుగ్రహించారు. మనం కూడా శ్రీరామచంద్రమూర్తిని నమ్ముకుందాం. ఆయన దయ అందరిపైన వర్షింపజేయాలని కోరుకుందాం. మనం శ్రీరామచంద్రమూర్తిని చూసి ఎంతగానో నేర్చుకోవచ్చు. ఆయన ఉత్థాన పతనాలను కూడా ఎప్పుడూ వేరుగా చూడలేదు, రెండు ఒకేలా చూశారు. ఆయన పరమేశ్వరుడు అయ్యుండి కూడా ఈ లోకంలో ఎందుకు అలాగ వర్తించారంటే మనకి నేర్పుతున్నారు. ఆయన కష్టాలు రావడం సహజం, కానీ మీరు రాజులు అవ్వాలంటే, రాణించాలంటే ఓర్పు వహించాలి, మీరు విధికి కట్టుబడి ఉండాలి అని చెప్పని శ్రీరామచంద్రమూర్తి మనకి నేర్పుతున్నారు. అది స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి. మనం రామబాటను ఎంచుకుని రామబాటలో నడుద్దాం. అసలు రాలేదు అన్న విజయం ఉండదు. రామబాటను అనుసరించండి, ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. శ్రీరామ కృప కటాక్ష వీక్షణాలు అందరిపైన వర్షిస్తుంది, నాపైన వర్షించింది. నా ఇద్దరు కుమారులకి రాముడి పేరే ఉంచాను. నన్ను నమ్మండి, శ్రీరామచంద్రమూర్తిని నమ్ముకోండి, మీ ఒంటరితనం పోతుంది, ఇహపరాలు కలిగేటటువంటి స్వాంతన కలుగుతుంది. మై రామబలం అనేటటువంటి రామానుగ్రహం మీకు నచ్చితే హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.